హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు మధు క్లాస్. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఛానల్ ఆర్ట్ని మన మొబైల్లోనే చాలా క్రియేటివ్గా మనం తయారు చేసుకోవచ్చు, అది కూడా చాలా సింపుల్గా. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియో చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్గా మనం గూగుల్లోకి అయితే వెళ్ళిపోదాం. గూగుల్లోకి వెళ్ళిపోయి మనకు ఛానల్ ఆర్ట్ సైజ్ ఎంతో తెలియదు కాబట్టి ఛానల్ ఆర్ట్ సైజ్ అనేదాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెర్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఇమేజ్లు అనేవి వస్తాయి. ఒక ఇమేజ్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఏ ఇమేజ్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, ఒక ఛానల్ ఆర్ట్ డెమో కోసమే కాబట్టి ఒక ఇమేజ్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ మొబైల్లో థంబ్నెయిల్ మేకర్ అని దాన్ని ఓపెన్ చేయండి. థంబ్నెయిల్ మేకర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ బ్యానర్ అని చెప్పి వస్తుంది. ఈ క్రియేట్ బ్యానర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పి ఉంటుంది, దీని అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ థంబ్నెయిల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని ఫుల్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఫుల్గా ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకి మధ్యలో ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్ ట్యాప్ చేసి మనం ఏ ఇమేజ్ అయినా డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని ఒకసారి ఇక్కడ ఇన్పుట్ అయితే చేసుకోండి. ఆ ఇమేజ్ని ఇక్కడ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ ఇమేజ్ అని చెప్పి ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది, దీన్ని కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గ్యాలరీ అని చెప్పి వస్తుంది, ఈ గ్యాలరీ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఈ డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఇంకోసారి ట్యాప్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన ఛానల్ ఆర్టే కాబట్టి ఛానల్ ఆర్ట్ ఎంత సైజు ఉన్న దాన్ని మనం కరెక్ట్గా క్రాప్ చేసుకోవాలి. సో క్రాప్ చేసుకునే ఛానల్ ఆర్ట్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఈ ఛానల్ ఆర్ట్ని ఇక్కడ కనిపిస్తున్న ఛానల్ ఆర్ట్ మీద పర్ఫెక్ట్గా సెట్ చేయండి. సో సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఛానల్ ఆర్ట్ కలర్ అనేది మీరు చేంజ్ చేసుకోండి. సో మీకు నచ్చిన కలర్లో ఈ ఛానల్ ఆర్ట్ అనేది చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ ఛానల్ ఆర్ట్ దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దీని కలర్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్ అయితే ఉంటాయి కదా. ఇందులో ఫస్ట్ స్టెప్ అనేది మన కంప్యూటర్లో వ్యూ చేసి చూసినప్పుడు ఇంకా కొంచెం ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో మన మొబైల్లో చూసే వ్యూ వరకే సరిపడా సైజు కావాలంటే ఇక్కడ మనకి సెకండ్, థర్డ్ స్టెప్ అయితే సరిపోతుంది. సో ఈ సెకండ్, థర్డ్ స్టెప్లోనే మనం ఏం చేసినా సరే క్రియేటివ్గా చేసుకుంటూ ఉండాలి. మీరు కింద కనిపిస్తున్న ఇమేజ్లో ఒకసారి మళ్ళీ ట్యాప్ చేసి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఆల్రెడీ కొన్ని ఇమేజ్లు అనేవి ఎరెక్ట్ చేసుకుని ఉంటారు కదా, అందులో మీకు నచ్చిన ఇమేజ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకునే ముందు ఇలాంటి ఎఫెక్ట్లు మీ దగ్గర ఉంటే కనుక వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర లేకపోతే కనుక లేదు, నేను ఒక ఇమేజ్ అనేది పెట్టే ముందు నేను ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కూడా నేను గూగుల్లో డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ ఎఫెక్ట్ అంటే ఇలాంటివి చాలానే వస్తాయి, వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి ఎఫెక్ట్లు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ లేకపోతే కనుక వీటిని డౌన్లోడ్ చేసుకొని మీరే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్లోకి వెళ్ళి మీరు వీటిని బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో నేను అలాగే క్రియేట్ చేసుకున్నాను. సో నాకు చాలా మట్టికి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసినట్లో ఇలాంటివి దొరకలేదు కాబట్టి నేను వీటిని నేనే స్వయంగా బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ ఇమేజ్ అనేది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఇమేజ్ అనేది మీది సెలెక్ట్ చేసుకోండి. నేను నా ఇమేజ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని నేను రౌండ్గా అయితే పెట్టుకోవాలి కాబట్టి రౌండ్గా అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ ఓవరాలీ రెక్టాంగిల్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఓవరాలీని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు రౌండ్గా రావాలి కాబట్టి. ఆ తర్వాత దీన్ని ఇక్కడ పర్ఫెక్ట్గా ఇన్సెట్ చేయాలి కాబట్టి దీన్ని కరెక్ట్గా దీని పొజిషన్లోకి తీసుకురండి. ఈ థంబ్నెయిల్ మేకర్ని ఎలా యూజ్ చేయాలనేది ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. కంట్రోల్స్లోకి వెళ్ళి దీన్ని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది టైప్ చేయండి. సో నేను నా ఛానల్ పేరు రాద్దాం అనుకుంటున్నాను, మధు ప్లస్. దీని ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోండి. మీకు నచ్చిన స్టైల్లోనే దీని ఫాంట్ స్టైల్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఒక స్టైల్లో అయితే దీన్ని పెట్టుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీని కలర్ అనేది మీకు నచ్చిన కలర్లోనే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అనేది వస్తూ ఉంటే మీకు నచ్చిన కలర్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మళ్ళీ ఇంకొక టెస్ట్లోకి వెళ్ళి నేను యూట్యూబ్ గురించి చెప్తాను కాబట్టి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇన్ఫో అని చెప్పి పెట్టుకున్నాను. దీన్ని చాలా సింపుల్గా చిన్నగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ట్యాప్ చేసి దీని ఫాంట్ కలర్ కూడా మార్చుకోండి.
మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. సో దీని ఫాంట్ స్టైల్ కూడా నేను చేంజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ఫుల్గా ఇచ్చేయండి. సో ఈ విధంగా ఛానల్ ఆర్ట్ అనేది వస్తుంది. సో ఇంకా మోర్ ఎఫెక్ట్లు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత ఈ టైటిల్ ఏదైనా సో ట్యాప్ చేసి దీనికి షాడో అనేది ఇచ్చుకోండి. ఇలా షాడో ఇచ్చిన తర్వాత ఆ టైటిల్ ఒకసారి ట్యాప్ చేసి ఇక కంట్రోల్స్లోకి వెళ్ళి డూప్లికేట్ అయితే ప్రెస్ చేయండి. ఇలాగ డూప్లికేట్ 2-3 సార్లు ప్రెస్ చేసిన తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో మీకు నచ్చిన కలర్లోనే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గానే ఛానల్ ఆర్ట్ అని తయారు చేసుకోవచ్చు. ఇంకా ఎఫెక్ట్లు ఇవ్వాలనుకుంటే కనుక మీ ఇష్టం ఫ్రెండ్స్. సో ఇలా ఇచ్చుకోవచ్చు. సో ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చి చూపిస్తాను చూడండి. సో ఈ ఎఫెక్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్లోనే. నేను ఎఫెక్ట్ ఇచ్చి చూపిస్తాను చూడండి. సో చూస్తాకి ఇవి మనకి అంతగా అనిపించవు. సో ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పర్ఫెక్ట్గా పెట్టేసిన తర్వాత దీన్ని ట్రాన్స్పరెంట్లో కొంచెం కలర్ అయితే తగ్గించండి. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ పెట్టిన దాన్ని లాక్ చేసేయండి. లాక్ చేసిన తర్వాత మన ఇమేజ్ మీద ట్యాప్ చేసి కంట్రోల్స్లోకి వెళ్ళి డూప్లికేట్ అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ రింగ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా డూప్లికేట్ అయితే తీసుకోండి. ఆ తర్వాత మీ పేరుని కూడా డూప్లికేట్ అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అన్ని డూప్లికేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా బ్యాక్గ్రౌండ్ అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి. సో ఈ విధంగా ఛానల్ ఆర్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మన పైన కనిపిస్తున్న సేవ్ అనేది ట్యాప్ చేసి తర్వాత సేవ్ ఇమేజ్ అని సేవ్ చేసేయండి. ఇది సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అంతేకాదు మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద కనపడుతున్నట్టుగా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్కి అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అంతేకాదు మీకు యూట్యూబ్లో ఏ డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో సేవ్ ట్రీ, సేవ్ వాటర్, బై బాయ్.